అమెరికా ఈ విధంగా 25% టారిఫ్ వేస్తామనగానే కెనడా గవర్నమెంట్ కూడా అప్పటికే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ని మేము కట్ చేస్తాము అని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అట్లాగే కెనడా కూడా చాలా వరకు అమెరికా నుంచి ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు కెనడా చాలా రకాలుగా అమెరికా ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, మెయిన్గా ఫుడ్ విషయంలో, అలాగే ఎగ్స్ విషయంలో, ఇలాంటి ఎలక్ట్రానిక్స్ విషయంలో, ఇట్లాంటి విషయాల్లో చాలా వరకు కూడా కెనడా ఇంపోర్ట్స్ మీద, అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. అదే ఈక్వల్గా అమెరికా కూడా కెనడా మీద చాలా రకాలుగా డిపెండ్ అవుతుంది. గ్యాస్ మీద, అంటే పెట్రోల్ మీద, అట్లాగే ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అట్లే ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకోవడానికి వుడ్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. దాదాపు చాలా వరకు వుడ్ అమెరికాలో కట్టుకునే ఇళ్ళకి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. సో ఇలాంటివి కూడా మా చేతిలో ఉన్నవి, మేము కూడా మీ మీద టారిఫ్ అప్లై చేయొచ్చు అని చెప్పి ఒక రియాక్షన్ కెనడా నుంచి వచ్చింది. స్టోర్స్ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాయి, ఇక్కడ ప్రజలు ఎవరైనా కూడా అమెరికా ప్రోడక్ట్స్ ఎవరు కొనొద్దు, ఓన్లీ కెనడాలో తయారైన ప్రోడక్ట్స్, కెనడియన్ కంపెనీస్కి లాభం వచ్చేటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే కొనుక్కోవాలి, అమెరికా ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాలని చెప్పి ఒక ఉద్యమం లాంటి డెసిషన్ తీసుకున్నారు. వాల్మార్ట్ అనేది ఒక పెద్ద రీటైల్ చైన్, ఇక్కడ చాలా గ్రాసరీస్కి వాల్మార్ట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది వాల్మార్ట్కి ఇన్ని రోజులు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నేను వాల్మార్ట్ వెళ్ళను, ఇప్పుడు నేను ఇలాంటి కెనడియన్ స్టోర్స్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం మనం, రియల్ కెనడియన్ సూపర్ స్టోర్ అని. సో ఇలాంటి స్టోర్స్కి వెళ్తామని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని వేరే స్టోర్స్కి వెళ్ళడము, ఇట్లాంటివి చేస్తున్నారు. తర్వాత ట్రంప్ ఎప్పుడైతే దీన్ని రిలాక్స్ చేస్తున్నానో, ఒక 30 days వరకు నేను టారిఫ్ని హోల్డ్ చేస్తాను అని చెప్పడంతో తర్వాత వీళ్ళు కూడా కొంచెం తగ్గినారు. చాలా వరకు భారతీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తెచ్చుకున్నట్టయితే కెనడా సిటిజన్స్కి యూఎస్లో పనిచేయడానికి, అమెరికాలో పనిచేయడానికి ఒక స్పెషల్ వీసా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా జాబ్ ఆఫర్ ఉంటే వాళ్ళు ఒక వీసా రావడం ఈజీ అవుతుంది. సో ఆ వీసా మీద డిపెండ్ అయ్యి అమెరికాకి మూవ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడే ఇలా ఉంది, ఒకవేళ నిజంగానే కెనడా అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయినట్లయితే, ఇంకా దిగజారినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో అమెరికాకు మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, అక్కడ ఇటువంటి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అలా ఒక ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు.